హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎమ్మి మటన్ కాజు ములక్కాడ కర్రీ చేసుకుందాం. వచ్చేయండి కిచెన్లోకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటను, కాజు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టు, మటన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ లీవ్స్ అండ్ ములక్కాడలు. ఇవి ఉంటే సరిపోతాయి. దీనికి ఫ్రై చేసుకోవడానికి కుక్కర్లో కానీ తప్పల్లో కానీ ఆయిల్ వేసుకొని ప్లస్ 1 by 1 మనం ఫ్రై చేసుకొని ఫైనల్గా ఆనియన్స్ టమాటాలు ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. దాని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. ఇది ఇంచుమించు మనం వెంటనే వాటర్ పోసిస్తే సరిగ్గా బాయిల్ అవ్వదు, ప్లస్ వాసన ఆగట్లా వస్తుంది, స్మెల్ బాగోదు. అదే మటన్ మనం 15 minutes కానీ 10 minutes కానీ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా అల్లం పేస్టు మసాలా అన్నీ వేసేసి వాటర్ పోయాలి. అప్పుడే మనకి ముక్కకి బాగా మసాలాలన్నీ పట్టుకొని కర్రీ ఉడికేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా అదొకటే మర్చిపోకండి, అలాగే చేయండి. ఎందుకంటే మనకి హోటల్ స్టైల్స్లో రావాలి కదండి. మనం చేసిన కర్రీ ఎవరైనా తింటే మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డించుకోవాలి. అంతేనంటారా కాదంటారా? అవును అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం బిర్యానీ లీవ్స్, టేస్టింగ్ సాల్ట్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని 10 విజిల్స్ పెట్టుకొని తర్వాత మనం కొద్దిగా సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ వచ్చి ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ఇంకా బాయిల్ అవ్వకపోతే అప్పుడు ఇంకొక 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. ఫైనల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి రోటీలో, పుల్కాలో, చపాతీ, ఫ్రైడ్ రైస్, బిర్యానీ చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లోనే టేస్టీగా ఉంటుంది, హెల్త్కు మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.